హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మనకి రిపబ్లిక్ డే సందర్భంగా అయితే మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అనేవి వాటి ఒక పోస్టర్స్ అనేవి రిలీజ్ చేశాయి. సో హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్తూ అండ్ కంప్లీట్లీ ఆల్ పోస్టర్స్లో కొన్ని మెజారిటీ హై అండ్ హై పోస్టర్స్ వచ్చాయి. అదే మన సలార్ టూకి సంబంధించిన ఒక చిన్న హింట్ కూడా రావడం అయితే జరిగింది. బట్ అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ పర్టికులర్ టూ మూవీ పోస్టర్స్ మాత్రం ఇంకొక ఎత్తు భయ్యా. అండ్ ఈ టూ మూవీస్లో ఒకటైతే కొంచెం గ్లిప్స్ వైజ్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఆ గ్లిప్స్ కన్నా ఈ పర్టికులర్ పోస్టర్ అనేది బాగా ఇంప్రెస్ చేసింది ఆడియన్స్ని. సో టూ మూవీస్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే, ఒకటి మన మాస్ మహారాజ్ రవితేజ గారు లీడర్లో వస్తున్న మూవీ ఇరుముడి, అండ్ అలాగే మన విజయ్ దేవరకొండ గారు లీడర్లో వస్తున్న మూవీ రణబాలి. అండ్ ఈ టూ మూవీకి సంబంధించిన టూ పోస్టర్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఆ పోస్టర్స్ అనేవి నేను అటు ఇటు వేస్తాను చూడండి. కంప్లీట్లీ ఈ టూ పోస్టర్స్లో మాత్రం ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ అయితే ఉంది భయ్. ఎందుకంటే ఈ టూ మూవీస్ అనేవి మనకి డివోషనల్ టచ్తో అయితే రాబోతున్నాయి. సో పర్టికులర్లీ మన తెలుగు హీరోస్ ఆల్మోస్ట్ డివోషనల్ టచ్ చేశారంటేనే సో ఆ ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అండ్ పర్టికులర్లీ ఆ యొక్క క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది రా బై, అంటే ఏ విధంగా ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్ మీద విజిబిలిటీ చేయబోతున్నాం. అండ్ ఈ డివోషనల్గా విన్న సాంగ్స్ అన్నిటిలో ఆన్ క్రిస్మస్కి ఏ సాంగ్ని కొత్తగా ఇంట్రడక్షన్ చేయబోతున్నారు అనే క్యూరియాసిటీ అనేది కొంచెం ఆడియన్స్లో ఉంటుంది, ఎవరైతే టీఎఫ్ఐ తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే. బట్ ఈ పర్టికులర్ టూ మూవీస్లో మాత్రం ఆ యొక్క టైటిల్స్ అండ్ అలాగే ఆ యొక్క లుక్స్ మాత్రం పీక్ లెవెల్ అయితే ఆడియన్స్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసాయి. సో ఈ టూ మూవీస్లో ఏముంది అబ్బాయి అనే డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే, మూవీ స్టోరీ లైన్ వైజ్ అయితే చాలా అంటే చాలా సింపుల్ ఉంది. ఇక్కడ ఏదైతే రవితేజ గారు లీడ్ రోల్లో రాబోతున్నట్టు ఇరుముడి మూవీ ఉందో, ఈ మూవీలో కంప్లీట్ క్యారెక్టరైజేషన్ అర్థమైపోతుంది. ఏదైతే మన శబరిమల మాలాధారణ ఎలా ఉంటుంది, ద వే ఆఫ్ కల్చర్ ఎలా ఉంటుంది, సో కల్చర్లో నేర్చుకోవాల్సింది ఏంటి, సో మనోడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు. అండ్ అలాగే పర్టికులర్ పాయింట్స్ని చేయడానికి, అంటే ఉంటుంది కదా మాల వేసుకున్న టైంలో ఈ పాయింట్స్ని చేయకూడదు, ఈ పాయింట్స్ని చేయాలి, ఎందువల్ల చేయకూడదు, ఎందువల్ల చేయాలని కంప్లీట్ క్లారిఫికేషన్ అనేది ఈ మూవీ నుంచి ఎవరైతే సాంగ్లు ఉంటారో అప్కమింగ్ సాంగ్లందరికీ క్లారిఫికేషన్ వస్తుందని నేనైతే కంప్లీట్లీ భావిస్తున్నాను. అండ్ టీఎఫ్ఐ నుంచి రావాల్సిన మూవీ రబ్బా ఇది. ఇప్పటిదాకా ప్రీవియస్లో వచ్చాయి కానివ్వండి, కంప్లీట్ ఈ జనరేషన్ కొంచెం టచ్ అయ్యేటట్టు వర్డ్స్తో ఎవరు రాస్తారు రబ్బా అనుకుంటే మాత్రం మన యొక్క ఈ కంప్లీట్ మూవీ అనేది అవుట్పుట్ అయితే ఇవ్వబోతుంది ఈ ఇయర్లో అయితే. సో కంప్లీట్లీ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్టికులర్ పోస్టర్లో మాత్రం ఆ యొక్క రవితేజ గారి లుక్స్ మాత్రం పీక్ అంటే పీక్ లెవెల్ అయితే ఉన్నాయి. ఆన్ స్క్రీన్ ఆ యొక్క స్మైల్ కానివ్వండి, ఆ యొక్క ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఆన్ స్క్రీన్ చూడడానికి క్యూరియాసిటీ అనేది కొంచెం పైకి పైకి పెంచుతుంది. సో ఈ యొక్క మూవీని నాకు కొంచెం ఎగ్జైట్ చేసింది. అండ్ అదే పాటలో అదే మూవీకి ఎంతైతే క్యూరియాసిటీ వచ్చిందో అదే ఓరియంటెడ్లో ఈ ఇటు పక్క అయితే మనకి మన రౌడీ బాయ్ ఏదైతే మన విజయ్ దేవరకొండ గారి లీడర్లో వస్తున్నట్టు రణబాలి మూవీ ఏదైతే ఉందో ఆ యొక్క మూవీకి సంబంధించి ఒక పిక్ అనేది రిలీజ్ చేశారు. ఈ పిక్ని బాగా అంటే బాగా వైరల్ చేస్తారు. అండ్ ఈ పిక్ని యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అయితే వాళ్ళ యొక్క పిక్ని అయితే క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఈ పిక్లో మనకి కంప్లీట్ ఒక అమ్మోరి వైబ్ ఏదైతే ఉంటుందో సో ఆ వైబ్లో చూపిపోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన గ్లిప్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ గ్లిప్స్కి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే, ఇది కంప్లీట్లీ స్వాతంత్రానికి జరిగే టైంలో అయితే జరగడం జరిగింది, 90s టైంలో. సో ఈ యొక్క మూవీ అనేది కంప్లీట్లీ ఒక హిస్టారికల్ మూవీ, బయోపిక్ అనేది హిస్టారికల్ డ్రామాగా అయితే రాబోతుంది. సో మోస్ట్ ఆఫ్ ది యుద్ధాలు కానివ్వండి, పోరాటాలు కానివ్వండి, సో ఈ వేలో అయితే ఈ యొక్క మూవీ పోతుంది. ఈ పర్టికులర్ వేలో అయితే ఈ యొక్క మూవీ ఇరుముడి పోవడం జరిగింది. బట్ టూ మూవీ పోస్టర్స్ మాత్రం ఆడియన్స్ని ఎవరైతే ఉన్నారో తెలుగు ఆడియన్స్ అందరిని అయితే సూపర్గా అయితే సాటిస్ఫై చేసాయి. నాకైతే పర్సనల్లీ ఈ రణబాలి మూవీ యొక్క లుక్స్ కన్నా ఇరుముడిలో చూపించినటువంటి సినారియో ఏదైతే ఉందో అది మాత్రం పక్కా అంటే పక్క భయ్య. క్లీన్ లెవెల్ అయితే ఉంది, హై లెవెల్ అయితే ఉంది. సో దీని గురించి మీరేమనుకున్నారు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ ది వీడియో, టేక్ కేర్ అగైన్, బై బై.